వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలకి వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని ఏలూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్ ప్రజలకు సూచించారు. స్థానిక ఏలూరు లంబాడిపేటలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటకు పోవటం వలన వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన ప్రాణాపాయమని ఎండలో పనిచేయరాదని సూచించారు. ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణలు మరియు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వాడటం వలన వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సాధారణ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని, మనకి ఎక్కువగా హాని చేసే మలేరియా, డెంగ్యూ దోమల నుంచి మంచినీటి నిల్వ ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి మంచినీళ్లు తొట్టెలు, డ్రమ్ములు, రుబ్బురోలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పల్లపు నీటి ప్రాంతాలు వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని సూచించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, కామన్ నిర్మూలన, కామన్ నిర్మూలన, కామన్ నిర్మూలన, కామన్ నిర్మూలన. ఫ్రైడే ఫ్రైడే కలుసుకుని నీటి ద్వారా కలుసుకుని ఆహారం కైపడతారు. వస్తాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యం కాపాడుకున్నాం. ఓకేనమ్మా? ఏమన్నా అర్థమైంది తల్లి? మిమ్మల్ని గ్యార్ చేసా మన డాక్టర్ అమ్మ గారు మాట్లాడతారు. మేడం గారు, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ ఎవరు బయట తిరగొద్దు. మధ్యాహ్నం పూట అస్సలు తిరగకండి. తర్వాత ఎవరికన్నా వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువగా అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడడం అలవాటు చేసుకోండి. ఒక ప్యాకెట్ 1 లీటర్ బాటిల్లో కలుపుకుని ఆరగారుగా తీసుకుంటూ ఉంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో సంప్రదించండి. ఎక్కువ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్, జ్యూసెస్ తాగడం మంచిది. బార్లీ నీళ్లు, మజ్జిగ నీళ్ళలో తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటదండి. ఎవరైతే షుగర్, బీపీ పేషెంట్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్, బీపీ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ కన్సల్ట్ చేయండి. అర్థమైందమ్మా? ఎందువల్లంటే ఈ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరంతా 80% మన శరీరంలో నీరు ఉంటుంది. రక్తంలో 80% వాటరే ఉంటుంది, 20% బ్లడ్ ఉంటుంది. అప్పుడే అది బాగుంటుంది, కరెక్ట్ గా ఫ్రీగా గుండెకి వెళ్తుంది. ఈ శరీరంలో వాటర్ అంతా ఇచ్చే వేడికి ఏమవుతుంది, చెమట చూసేవాళ్ళు అంత చెమట రూపంలో బయటికి పోతుంది. ఈ అందువల్ల అంటే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ చాలా మన శరీరంలో ఏ బలమైన పదార్థాలు బయటికి పోతాయో చెమట ఉంది అంటే అర్థం అంటే ఉప్పు. ఇది ఉప్పు బయటికి పోతే ఏమవుతుంది, షేక్ వచ్చేస్తుంది, వీక్నెస్ వచ్చేస్తుంది. అందువల్ల ఇట్లా ఎన్ని ఉన్నాయి. అలాగే నీరసం తగ్గడానికి డెక్స్ట్రోజ్ ఉంది, గ్లూకోజ్ అంటారు. మన నీరసం వస్తే ఏమవుతాం మనం, గ్లూకోజ్. దీంట్లో గ్లూకోజ్ కూడా ఉంది, ఉప్పు ఉంది, నిమ్ముప్పు ఉంది, పొటాషియం ఉంది, 5 రకాల పదార్థాలు ఉన్నాయి. అందువల్లనే మీరు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ చాలా దివ్య వస్తుంది పనిచేస్తుందమ్మా. అందరూ తాగండి. ఒకవేళ ప్యాకెట్ లేకపోతే మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఉప్పు, పంచదార, జస్ట్ నిమ్మ డ్రాపు వేసుకుని కలిపి తాగుతుంటే ఆరారుగా చాలా ఎనర్జీగా ఉంటుంది, నీరసం తగ్గుతుంది. ఎందువల్ల ఈ చెమట రూపంలో బయటకు పోయి నీరంతా మళ్ళీ మనం సమకూర్చుకుంటాం. అలాగే వేసవి కాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా అంటే అతిసారి వేద అంటారు, నీళ్ళ విరేచనలు అవుతుంది. ఎందువల్ల ఈ వేడికి. అలాగే వేసవి కాలంలో ఎక్కువ ఫంక్షన్లు జరుగుతుంటాయి. మ్యారేజ్ కానీ ఓరిల్ క్యారెక్టర్ పెట్టుకుంటారు. అలాగే ఈ సీజన్లో ఏంటంటే కొద్దిగా మామిడికాయలు విరుగుగా దొరుకుతుంటాయి. కొద్దిగా అందరికి మామిడికాయలు ఇష్టమే. ఎవరు ఉన్నారమ్మా? అందరికి ఇష్టమే. అప్పుడు ఏమవుతుందంటే కొందరికి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు లూజ్ మోషన్స్ అయినప్పుడు, నీళ్ళ విరేచన అయినప్పుడు మాత్రం ఓఆర్ఎస్ వాటర్ తప్పనిసరి తాగాలమ్మా. ఇది ఏంటంటే